బుద్ధి బుర్ర లేని పనికిమాలిన సన్నాసులు రాసేటటువంటిది, సన్నాసులు ఊహించేటటువంటిది. ఇక్కడ తాజాగా ఒక వార్త రాసినటువంటి తీరు, ఆంధ్రజ్యోతి రాసినటువంటిది. ఎంతకంటే సన్నాసిత్వ వార్త మరొకటి ఉండదేమో. ఏంటయ్యా అంటే, ఢిల్లీ అసెంబ్లీకి 4 రోజులు ఎన్నికలు కోడ్రీత్యా ప్రత్యక్షంగా వరాలు ప్రకటించలేని పరిస్థితి. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ చేతులు వరుసగా 2 సార్లు పరాజయం. ఈ నేపథ్యంలో మూడోసారి ఎట్టి పరిస్థితులను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ కేంద్ర బడ్జెట్ని తమ ఆయుధంగా మార్చుకునే ప్రయత్నం చేసిందా? దేశ రాజధానిలో అధిక సంఖ్యలో ఉన్న మధ్యతరగతి ప్రజలను తమ వైపు తిప్పుకునేందుకు ఆదాయ పన్నుల రాయితీ ప్రకటించిందా? అంటే అవుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు 12 లక్షల వరకు పన్ను రాయితీ ప్రకటించడం ద్వారా ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రధాని మోడీ తిరుగులేని గుగ్లీ సాధించారని అంటున్నారు. ఆదాయ పన్ను రాయితీని 10 లక్షలకు పెంచాలని కేంద్రం మధ్యతరగతి ఏటీఎంగా భావించకూడదంటూ కేజ్రీవాల్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసింది. అయితే ఇదే సమయంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్నాను మోడీ సర్కార్ అవకాశంగా మలుచుకుంది. కేజ్రీవాల్ డిమాండ్ కన్నా ఎక్కువగానే ప్రయోజనం కల్పిస్తున్న నిర్ణయం తీసుకుంది. 12 లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీ అనేది దేశవ్యాప్తంగా అందరికీ ప్రయోజనం కలిగించేదైనా ప్రధానంగా ఢిల్లీలో ఉన్న 40 లక్షల మంది పన్ను చెల్లింపుదారులను దృష్టిలో పెట్టుకుని దీన్ని ప్రకటించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. 1.55 లక్షల మంది ఓటర్లలో 67% మంది మధ్యతరగతి వారు అయినందున అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ ఓట్లను ఆకర్షించేందుకే నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. ఆదాయ పన్ను రూపేణ 1.78 లక్షల కోట్లు చెల్లిస్తున్న ఢిల్లీ వాసులకి ఇది ఊరటే అవుతుందని, ఈ రాయితీతో మధ్యతరగతి ప్రజలు ఢిల్లీలో బీజేపీ వైపు మొగ్గు చూపుతారని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నారు. అంటే ఇప్పుడు ఆదాయ పన్ను అంటే ఢిల్లీ కోసం చేశారు, ఢిల్లీ ఎన్నికల కోసం. కామన్ సెన్స్ ఏమైనా ఉందా? నిజంగా ఇవ్వాలనుకుంటే ఢిల్లీలో ఆదాయ పన్ను కట్టేటటువంటి వాళ్ళందరికీ తలా ఇంత రాయితీ ఇస్తామని చెప్తే అడిగే ఓడేవుడు. ఎన్నికల్లో దిక్కుమాలిన హామీలు ఎన్ని ఇవ్వట్లేదు. 8,500,000 నిరుద్యోగ భృతి, ప్రతి ఇంటికి 2,500,000 ఇస్తానని చెప్పినప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ ఆదాయ పన్ను కట్టే వాళ్ళందరికీ తలా 50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున మేము రిటర్న్ ఇస్తామంటే అడిగేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా? చేసుకోవచ్చు కదా. అట్లా కాకుండా ఢిల్లీలో ఎన్నికల కోసం అంటే దేశవ్యాప్తంగా ఆదాయ పన్నుకు సంబంధించిన రాయితీలు ఇచ్చారంట. కామన్ సెన్స్ కూడా లేని దిక్కుమాలిన జర్నలిజం భారతదేశాన్ని పట్టి పీడిస్తోంది.